ఇంకా ఫలాలు తేలేదా? చెప్పుదేది, ఏదేమైనా మా తండ్రి గారికి చెప్పి చేయించేస్తాను. మరి మరి మీ ఆశ్రమంలో తినడానికి కందమూలాలు దొరుకుతాయా? ఓ అలాగా. మా నాన్నగారు రాగానే అనుమతి తీసుకుని వెళదాం. అలా కాదు స్వామి, నాన్నగారు వచ్చేలోపు ఆడుకొని వచ్చేద్దాం. అలాగే పదండి. వాడు వేసుకొని తీసుకెళ్ళిందిగా ఆ రాకుమారి. ఏమంటున్నా స్వామి? అయినా నాకెందుకు లేవి పండగ, మళ్ళీ కలవబోతున్న పేరు. దయచేసి చెప్పండి స్వామి. సరే మహర్షి, నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. నీ కుమారుని అంగరాజ్యపు యువరాణి శాంత ఆడించి పాలించి ఎత్తుకుపోయిందిగా. కట్టిన శాంత ఎంత మోసమా, నయ వంచన, అన్యం పుణ్యం ఎదుడిన కుమారుణ్ణి అలా వేసి అపహరించడమా? ఈ విపరీత చర్యకు కారణమైన ఆమెను, ఆ రాజ్యాన్ని, ఆ రాజును ఏం చేస్తామో చూడు. పితృదేవులకు నమస్సుమాంజలి. జన్మ ఈమె నా ఇష్టశక్తి శాంత. నా కుమారుడిని ఎందుకు తీసుకొచ్చాడు? దయచేసి వినండి, నాకు ఎటువంటి వంటలు చేసే ఉద్దేశం లేదు. ఈ రాజ్యం దృష్టితో మాపేరికే వచ్చాను. ఆ స్వామి చల్లని నేత్రాలకు కల్మషం లేని మనసుకి ఎప్పుడో ముగ్గురాన్ని అయ్యాను. ఆయన పాదదాచిగా జీవించాలని నిర్ణయించుకున్నాను. అవును ఋషివయ్య, దయచేసి నా మూర ఆలకించండి. ఈ సంబంధాన్ని ఒప్పుకోండి. పిల్లల వివాహం చేయించండి. మా ధారాల పట్టి అల్లారు ముద్దుగా చూసుకున్న నా కూతురి మీ ఆశ్రమానికి కొడలిగా పంపిస్తా. అంగీకరించండి మహర్షి. అవును ఋషివైన, అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని తనకి ఇలాంటి నైవంచన చేసే దురాలోచన లేదు. కేవలం రాజు శ్రేయస్సు కోసం చేసినది. ఇటు నుంచి తనని మీ చేతుల్లో పెడుతున్న ఋషివర్య. అవును జనక, శాంతాన్ని మనతో పాటు మన ఆశ్రమానికి తీసుకెళ్దాం. నారాయణ నారాయణ, ఏంటి వివరణ అంత అభినవం? ఇది కేవలం లోక కళ్యాణం కోసం జరిగిన సంఘటన మాత్రమే. ఈ రాజ్యం కష్టాల్లో ఉన్నప్పుడు నీ పుత్రుడి యొక్క చల్లని చూపులు ఈ రాజ్యానికి వెలుగు తీసుకొచ్చాయి. ఒప్పుకోలు ఉండక వివాహం జరిపించు. సరే, ఇదే ఈశ్వరంగా కలుస్తాను. కానీ ఒక షరతు. ఏంటి ఋషివర్య? ఈ రాజభోగం అంతా వదిలి మీ కూతురు మా ఆశ్రమానికి కోడలిగా రావాలి. అలాగే ఋషివర్య. అలా శాంతతమైన ఈ చర్యతో స్త్రీ అంటే ఓ నిష్టగల భార్యగా, కృతజ్ఞతాశీలి అయిన కూతురి